హాయ్ అండి అందరికీ. మీకైతే ఈరోజు నేను టిఫిన్‌లోకి సూటబుల్ అయ్యే చట్నీ అనేది చూపిస్తా చూడండి. ఏ టిఫిన్ చేసినా కూడా దానికి తగినట్టు ఉంటుంది చట్నీ అనేది. ఒక్క చట్నీ ఏ టిఫిన్ దోస, ఇడ్లీ, వడ, పొంగనాలు దేనికైనా సెట్ అయితది. ఒక్క చట్నీ ఉంటే నేనైతే ఎక్కువ ప్రిఫర్ ఇదే చేస్తాను. ఏ టిఫిన్ చేసినా కూడా ఇదే చట్నీ అనేది చేస్తుంటాను. టేస్ట్ మాత్రం సూపర్‌గుంటుంది టమాటో పచ్చిమిర్చి చట్నీ. చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ టమాటో తీసుకొని నీట్‌గా కడుక్కొని కట్ చేసుకున్న. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా. ఇక్కడ కారం యూజ్ చేస్తలేం మనం. ఓన్లీ పచ్చిమిర్చియే వేస్తున్నాం. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకున్నవి వేసి ఇప్పుడైతే మగ్గించుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అనేది ఇది మగ్గాలి. మగ్గిన తర్వాత ఇందులోనే ఇప్పుడైతే చింతపండు అనేది యాడ్ చేస్తున్నా నేను. మీ పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నా. తర్వాత వెల్లుల్లి ఒక 3 వెల్లుల్లి అనేది కూడా యాడ్ చేస్తున్నా. వెల్లుల్లి వేయడం వల్ల ఏందంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది చట్నీకనేది. సూపర్ టేస్ట్ అనేది కూడా చాలా మంచిగుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా చూడండి ఆ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం చేసుకున్నాం అన్నీ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని జస్ట్ ఇందులో ఏమి వేయొద్దు. పసుపు, ఉప్పు మాత్రమే వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఈ విధంగానే ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడైతే పోపేసుకుందాం. నేనైతే ఇక్కడ పోపుకి ఎక్కువ ఏం యూజ్ చేస్తలేను. ఓన్లీ ఆయిల్, జీలకర్ర అలాగే ఆవాలు, కరివేపాకు మాత్రమే యూజ్ చేస్తున్నా. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇదే బ్రేక్‌ఫాస్ట్‌కైనా సెట్ అయ్యేటట్టు ఉంటుంది ఈ చట్నీ. సబ్స్క్రైబ్.